స్వర్గీయ బడేటి బుజ్జి 62వ జయంతిని పురస్కరించుకుని ఏలూరు పాత బస్టాండ్ సమీపంలోని దాసాంజనేయ స్వామి ఆలయం వద్ద కార్ అండ్ జీప్ ఓనర్స్ అసోసియేషన్ మరియు రాష్ట్ర యాదవ్ సంఘ నాయకులు నెర్సు సుబ్బయ్య ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత పుట్టినరోజు కేక్ ను కట్ చేసి అభిమానులకు పంచారు. అనంతరం అల్పాహారాన్ని పేదలకు పంచారు. ఈ సందర్భంగా సుబ్బయ్య మాట్లాడుతూ బడేటి బుజ్జితో తనకు గల అనుబంధాన్ని స్మరించుకుంటూ అన్న బాటలో అన్న ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే బడేటి చంటి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న అభయాంజనేయ స్వామి గుడి వద్ద ఉన్నటువంటి జీప్ అండ్ కార్ అసోసియేషన్ అండ్ మ్యాజిక్ టాటా మ్యాజిక్ వెహికల్స్ స్టాండ్ ఇది. దీనికి సంబంధించి ఈ రోజున అన్నయ్య గారు పుట్టినరోజుని పురస్కరించుకుని బుజ్జి అన్నయ్య ద్వారా అంటే మేమందరం ఆయన ద్వారా లబ్ధి పొంది ఉన్నాం గతం నుంచి కూడా. అది పురస్కరించుకుని ఆయన పుట్టినరోజున మేము ఎప్పుడూ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. ఈరోజు సరదాగా ఫ్లెక్స్ వేసి అందరం కలిసి చేద్దామని ఇలా పులిహార చక్కెర పొంగళ్ళు అవన్నీ కూడా పంచుదామని పెట్టడం జరిగింది. ఇలాంటి సలివేంద్రం కార్యక్రమాలు కూడా ఆయన పేరు మీద మేము గతం నుంచి 20 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నాం. ఇప్పుడైతే ఏకంగా చంటి అన్నయ్య వచ్చి ఓపెన్ చేసిన తర్వాత ఆయన ఏదో ఓపెన్ చేస్తే షాపులకి బాగుంటుందని అంటారు. అదే బాగు మాకు తగిలి ఇవాళకి 3 నెలలు అయింది సలివేంద్రం పెట్టి. రోజు 2000 లీటర్లు కంటిన్యూగా పోస్తూనే ఉన్నాం కాబట్టి మంచి ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ రోజున ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన బాణీలోనే చంటి గారు నడుస్తూ ఏ కార్యక్రమం ఉన్నా గబుక్కుని వెళ్ళంగానే ఇలాగ ఈ ప్రోగ్రాం చేసుకుంటున్నామంటే దానికి నో అనే అబ్జెక్షన్ లేకుండానే జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఆయనకు ముందు తెలిపినా నీ ఇష్టం ఎలా అంటే అలాగానే అనేటటువంటి లైన్లోనే వెళ్తుంది. మేమందరం కూడా ఆయన మీద అభిమానంతో అన్నయ్య లేని లోటు మాకు ఎప్పుడూ ఏమీ కనపడలేదు. ఆ కుటుంబం నుంచి మాకు ఈ రోజు వరకు కూడా ఏ రకంగా సాయం కావాలన్నా ఆ ఇంటికాడికి వెళ్తే జరుగుతూ వచ్చేది. ఈ మోటార్ అసోసియేషన్కి సంబంధించి మాకు గబుక్కున కష్టం వస్తే ముందు పార్టీ పరంగా కాకుండా బుజ్జిగారు ఉన్నారు అనగానే గొడవ వచ్చినా సమస్య వచ్చినా ఏదన్నా అవసరం వచ్చినా కూడా ఫైనాన్షియల్గా కూడా ఆయన ఆదుకుని మమ్మల్ని ఏదో ఒక రూపు తీసుకొచ్చారు ఈ రోజు వరకు కూడా. మరి ఆయన లేరు కాబట్టి ఆయన బాణీలో ఈయన ఉన్నారు కాబట్టి ఈయన వెనకాలే ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ రోజున మేము అందరం చేస్తున్నాం కదా అని ఆయన్ని పిలవడానికి సంబంధించిన ప్రోగ్రాం కాదు ఇది, కంటిన్యూ చేసేది కదా అని మేమే చేసేసుకుంటున్నాం. ఇదంతా ఇక్కడికి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తూ ఆయన కార్యక్రమంలో ఆయన ఏ రకంగా మాకు ఉపయోగపడ్డారో ఆయనకి మేము ఉపయోగపడేటట్టే ఉండేటట్టు ఈ అసోసియేషన్లన్నీ కూడా కలిసి మేము ఆయన వెనకాల నడుస్తామని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది.